వైసీపీ హయాంలో నిర్వీర్యమైన లిడ్ క్యాప్ ను కూటమి ప్రభుత్వంలో గాడిన పెట్టామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో లిడ్ క్యాప్ లెదర్ షోను మంత్రులు డోలా, సవిత, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావుతో కలిసి ప్రారంభించారు. షోరూంలో మంత్రి స్వామి లెదర్ చెప్పులు, బెల్ట్ కొనుగోలు చేయగా లెదర్ బ్యాగ్, పర్సును మంత్రి సవిత కొనుగోలు చేశారు. వైసీపీ కబ్జాకోర్ల నుంచి లిడ్ క్యాప్ భూముల్ని కాపాడామని మంత్రి వివరించారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఒక విభాగమైనటువంటి లిడ్ క్యాప్ సెక్రటేరియట్ లో ఒక అవుట్లెట్ పెట్టి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, మనం 10% డిస్కౌంట్ తోటి లెదర్ ఐటమ్స్ ఇక్కడ మనం సేల్స్ పెడుతున్నాం. ఈ విధంగా చొరవ తీసుకున్నది మా లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు. పూర్తి సహాయ సహకారాల్లో మా సెక్రటరీ నాయక్ గారు, ఎండి ప్రసన్న వెంకటేష్ గారు, సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రజలు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత దీని సేవల్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, మేము వచ్చేసరికి లిడ్ క్యాప్ అనేది పూర్తి స్థాయిలో అచేతనంగా ఉన్నటువంటి పరిస్థితి. సిబ్బంది నియామకం చేసుకొని పూర్తి స్థాయిలో ఫంక్షన్ తీసుకుని రావడం జరిగింది. మనం జీకొండూరు, అదేవిధంగా ఎడవల్లి, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో కూడా షూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పూర్తి చేసుకోబోతున్నాం. తొందరలోనే, కొద్ది నెలల్లోనే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఈ విధంగా తీసుకురావడంలో కృషి చేసినటువంటి మా అధికారులని, అదేవిధంగా మా చైర్మన్ని, సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీన్ని సద్వినియోగం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.